ఏం చేస్తున్నావు నువ్వు? మూతలతోటి సర్కిల్ పెడుతున్నావు. వియన్ నువ్వేం పెడుతున్నావు నాన్న? అవునా, నువ్వేం పెడుతున్నావు? సర్కిల్ పెడుతున్నావా? దేవాంశ్ నువ్వేం పెడుతున్నావు? సర్కిల్ మీద మూతలు పెట్టు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ పిల్లలు వేరియేషన్ చూడండి. నేను అందరికీ సర్కిల్ పెట్టాను. అయిపోయిందమ్మా నీది. సర్కిల్ గీసి పిల్లలకి ఈ డ్రింక్ బాటిల్స్ మూతలు ఉన్నాయి కదా, అవి ఇచ్చానండి. నన్ను ఆ గోల్ చేయబాకు. అయితే ఇక్కడ ఒక బాబు అయితే ఫాస్ట్గా పెట్టేశాడు. అంటే కారణం ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఒకే వయసు. ఇక్కడున్న పాపకి కొంచెం పెద్ద వయసే, అంటే ఆ పాప మీద 1 సంవత్సరం పెద్ద అమ్మాయి. కానీ ఈ పాప పెట్టలేకపోతూ ఉంది. ఈ బాబు స్పీడ్గా పెట్టేశాడు. కారణం ఏంటి అంటే, ఈ బాబుకి వాళ్ళ మదర్ ఇంటి దగ్గర ప్రతిరోజు కూరగాయలు కానీ, గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, లేకపోతే తనకి ఏది అందుబాటులో ఉంటే అందుబాటులో ఉన్నాయన్నీ కూడా ఇచ్చి ఆ బొమ్మలతోటి మొత్తం సర్కిల్స్ కానీ ఆకారాలు పెట్టి ప్రాక్టీస్ చేపిస్తుంది అన్నమాట. సో కాబట్టి మన స్కూల్లోకి వచ్చినప్పుడు ఈ బాబు యాక్టివ్నెస్ కానీ ఈ సర్కిల్లో నేను ఇచ్చిన మూతల్లో ముందుగానే పెట్టేసి కూర్చున్నాడు, నాది అయిపోయింది అని. కానీ మిగతా కొంతమంది పిల్లలు అయితే ఇంకా పెడుతూ ఉన్నారు. అంటే కారణం ఏంటంటే, ఇంటి దగ్గర పేరెంట్స్ అయితే ఎవరైతే పిల్లలతో గడుపుతారో ఆ పిల్లలు అన్ని విషయాల్లో కూడా కొంచెం ముందుగా ఆలోచన విధానం కానీ ఏదైనా కూడా వాళ్ళకి ప్రాక్టీస్ అయినది కాబట్టి చేయగలుగుతారు. కానీ ఇంటి దగ్గర ఏ ప్రాక్టీస్ లేకుండా కేవలం స్కూల్లోకి వస్తేనే చేయటము, లేదా తర్వాత ఇంటికి వచ్చినా ఖాళీగా ఉండటం అంటే అది ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇది ఎగ్జాంపుల్. అంటే మాకు పిల్లల్ని ఎంతోమందిని చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళల్లో ఉన్న వేరియేషన్ ఏంటి, వాళ్ళ విధి విధానం ఏంటి అనేది మేము చూడగలుగుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎంతసేపటికి మీ ఇళ్లలో పనులే కాకుండా కొంత సమయం పిల్లలతోటి ఏదో ఒక విధంగా వాళ్ళతోటి మనము గడపాలి. డ్రాయింగ్ వేయించటమా, లేకపోతే ఇలాగా చిన్న గేమ్స్ ఆడించటమా, ఏదో ఒకటి వాళ్ళ చేత చేయించినప్పుడు వాళ్ళు మనం లేనప్పుడు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా విల్లింగ్ అవుతారన్నమాట. సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతోటి గడపడం ఎంత శ్రేష్టమనేది ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా నేను చాలా చెప్పగలను, కానీ ఈ రోజున ఉన్న పేరెంట్స్ దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. వాళ్ళే నేర్చుకుంటారులే, వాళ్ళే చేసుకుంటారు అని ఒక చిన్న అలసత్వం అనుకుంటాను నేనైతే. సో కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని ఇంటి దగ్గర స్కూల్లో ఏం నేర్పించారు, ఏం చెప్పారు అని వాళ్ళు కూడా మరి టీచర్స్ కూడా పెడతా ఉంటారు. మేము ఇది నేర్పించాము, ఇంటి దగ్గర నేర్పించండి అని. నన్ను నోట్లో పెట్టుకోవద్దు. సో కాబట్టి మేము ఇలాంటివి చేయించేటప్పుడు దగ్గరే కూర్చుంటామండి. మరి వాళ్ళకి ఇచ్చేసి మేము మీరు ఆడండి అని చెప్పము. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ నోట్లో పెట్టుకుంటారు, మరి కొట్టుకుంటారు ఇలాంటివి. కాబట్టి మరి దగ్గరుండి ఇలాంటివి చేయిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు. మనం ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయించాలి ఇలాంటివి. సో కాబట్టి మీరు ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే, తల్లిదండ్రుల్లో మార్పు కొరకు తల్లిదండ్రుల మార్పు కొరకు పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పాడైపోవడానికి కారణం కూడా పిల్లలు, మరి అభివృద్ధి రావడానికి కారణం కూడా తల్లిదండ్రులే. సంపాదన మీద వెళ్ళిపోతున్నారు. సంపాదన పిల్లల భవిష్యత్తు పాడైపోయిన తర్వాత అది ఎందుకు పనికిరాదు. సో కాబట్టి పిల్లలతో గడపడం ఎంతో శ్రేష్టము. నేను పదే చెప్తూ ఉన్నాను, పిల్లలతో గడపండి తల్లిదండ్రులు, కొంత సమయాన్ని కేటాయించండి అని. సో కాబట్టి నా చిన్న ప్రయత్నం ఫలిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ.